మొదటి రోజు కడప మహానాడులో ప్రతినిధుల సభ జరగబోతోంది. మరి కాసేపట్లో సభ కూడా ముగియబోతోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీర్మానాలు కూడా జరిగాయి. మనతో పాటు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. దీంట్లో ఏ దానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారని చెప్పచ్చు? ఈరోజు కూటమి ప్రభుత్వం సునామీ లాగా అధికారంలోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి మహానాడు ఒక పసుపు పండగలాగా కడపలో జరుగుతుంది. ప్రజలందరూ వేలాదిగా తరలొచ్చారు. ఒక రాక్షస పాలన నుంచి విముక్తి తెచ్చి ప్రజలందరూ అభివృద్ధి పదంలో నడుస్తున్న రాష్ట్రాన్ని చూసి ఎంతో సంతోషంగా, ముందు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు ఎట్లా అయితే ఒక సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో, తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామాగా అదే సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంటూ మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇవాళ చాలా తీర్మానాలు తీసుకున్నాం. అందులో ప్రధానంగా ఏంటంటే కొత్త పరిశ్రమలు తీసుకురావడము, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడము, పొలిటికల్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ మీద, స్త్రీ శక్తి మీద, ఏదైనా కానీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ అందరికీ ఒక సమానంగా ప్రజల కష్టాలను తీర్చేసి ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకెళ్తున్నాము. మేడం, రాజకీయపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే చాలా మంది యువత ఈసారి అవకాశం లభించినప్పటికీ 1-2 చోట్ల అపజయం పాలైనారు. వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి లోకేష్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీని ద్వారా ఈ మహానాడులో ఏమైనా పదవులకు సంబంధించిన తీర్మానాలు జరుగుతాయి? పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మా నాయకుడు గుర్తింపిస్తాడు. ఆశావాహులు ఉండటంలో తప్పు లేదు, కానీ అవకాశాలు కూడా కొన్నే ఉంటాయి. ఇప్పుడు కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే చాలనుకుంటారు. కుటుంబం పెద్ద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అన్న నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ మీద నమ్మకంతో అందరం ముందుకెళ్లటమే. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి తప్పకుండా పార్టీ గుర్తింపిస్తారు. ఇది మొత్తంగా చూస్తే మహానాడు జరిగే ప్రాంతంలో ఆ తీర్మానాల విషయం కంటిన్యూ అవుతా ఉంది. మహానాడులో జరిగే తీర్మానాలను రాబోయే రోజుల్లో పార్టీ దిశానిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి తప్పనిసరిగా సరైన ప్రాధాన్యత దక్కుతుందని చెప్పి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప మహానాడు వేదిక ప్రాంతం నుంచి.